పార్టీ మారేది లేదు, వైఎస్ జగన్ వెంటే నడుస్తాం. ఎల్లో మీడియాది అసత్య ప్రచారం అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. టీడీపీలోకి వెళ్తామంటూ కొన్ని మీడియా సంస్థలు బాగా ఓదరగొడుతున్నాయని మండిపడ్డారు. మునిగిపోయే నావ లాంటి అధికార పార్టీలోకి ఎవరూ వెళ్లరని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ముస్తఫా. తాము పార్టీ మారుతున్నామంటూ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే నడుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్ని నిలబెట్టుకోలేని టీడీపీలోకి వెళ్లాలని ఏ ఎమ్మెల్యే కోరుకోరన్నారు. క్రమంలో వేరే వాళ్ళని మనం వేరే మార్గాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఏంటో వారే సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు అద్భుతంగా పరిపాలన చేస్తున్నామనంటే ప్రతిపక్షం చూసో జగన్మోహన్ రెడ్డి గారు చూసో భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఏం సాధించారని, ఏం సాధిస్తారని చెప్పి మేము ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో తప్పకుండా మేము ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచిపోతున్నారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను తప్ప పార్టీ మారేదనేది ఉండదు. వైఎస్ రాజశేఖర గారి పేరును స్థాపించిన వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతసేపటికి ఏ ఎమ్మెల్యే లాగుదామా, ఎవరిని తీసుకొద్దామా, ఏం చేద్దామని అదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. తాను టీడీపీలోకి వెళుతున్నట్టు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. తాను పార్టీని వీడేది లేదని, వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని సంతలో పశువులా కొంటున్నారని మండిపడ్డారు. ఎవరో కొంతమంది పశువులాగా సంతలో అమ్ముడుపోయిపోతే ఈరోజు కొన్ని మీడియాలో, కొన్ని ఛానల్స్లో లేనిపోని అభూత కల్పనలు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అసత్య ప్రచారాలను పక్కన పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు ఎమ్మెల్యేలు.